ఎందరో మహానుభావులు అందరికీ వందనము అంటుంటారు. అందులో కొంతమంది మహానుభావుల కష్టాలకు తగ్గట్లు గౌరవం దక్కుతుంది. కొంతమంది ఎంత కష్టపడ్డా కష్టానికి తగ్గ గౌరవం దక్కదు. కానీ పడ్డ కష్టం ఉత్తగానే పోతుందా? ఎన్నటికో నాటికి గౌరవం దక్కుతుంది. అగో అట్లనే ఈడు చాలా మంది గొప్ప గొప్పలకు మంచి గౌరవం దక్కింది. కానీ ఇప్పుడు దీని మీదనే తెలంగాణ సర్కారోళ్లకు సెంటర్లకు నడుమ లొల్లి రాజుకునే తట్టుంది. పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. అరుదైన కళను కాపాడుతున్న మన తెలుగు తేజాలకు అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవం నాడు కేంద్ర బోర్డు ఇచ్చిన పద్మ అవార్డులలో మన తెలంగాణకేంచి ఇద్దరికి, ఏపీకేంచి 5గురికి పద్మ అవార్డులు వచ్చినాయి. ఇట మనోళ్లకు అవార్డులు వచ్చినాయని దేశమంతా సంబరపడుతుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ మాత్రం సెంటర్ వాళ్ళ మీదకి గీతీర్యకారం అవుతున్నాడు. ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణకు చేసిండ్రు. మిత్రుడు మందకృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. కానీ గద్దర్ను చుక్కా రామయ్య గారిని, జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని, గోర టెంకన్నను, జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి. ఆగనాట సెంటర్లు తెలంగాణ మీద సవితి ప్రేమే చూపెడుతురాట. ఇది మేమంటున్న ముచ్చట ఇట్లా అనుకునే కాదు, కొద్దు సీఎం సార్ చెప్పిన ముచ్చటే. ఒకరికి పద్మశ్రీ అవార్డు, ఇంకొకరికి పద్మ విభూషణ్ అవార్డు 2 వచ్చినాయి ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు. మన పాలి రాష్ట్రం ఏపీకి 5 ఇచ్చిర్రు. అందుకనే సార్ నారాజు అయినట్టున్నాడు చూస్తుంటే. అటు సినిమాల హీరో బాలయ్య బాబు కూడా పద్మభూషణ్ అవార్డు వచ్చుడుతోని బాలయ్య బాబు అభిమానుల సంబరాలు చిన్నగా లేవుపో. బాంబులు కాల్చుడే కాదు, కేకులు కోసుడే కాదు, బాలయ్య ఎమ్మెల్యేగున్న హిందూపురంలో తెలుగు తమ్ముళ్ళ సంబరాలే సంబరాలు. అభిమానులేమో బాంబులు కాల్చుకుంటున్నారు. సినిమాలు రాజకీయ నాయకులేమో ట్విట్టర్ ఇట్లా బాలయ్య బాబుకు శుభా కలెక్షన్లు చెప్పుకుంటూ ట్విట్టర్ ఇట్లా రాసుకొస్తున్నారు. ఏదున్న సినిమాల హీరో బాలయ్య బాబు ఇప్పటి సంది పద్మ విభూషణ్ బాలయ్య బాబు అవుతాడు పోండ్రి.